అందరికీ నమస్కారం అండి. ఇక ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరికీ కూడా బిగ్ అప్డేట్ వచ్చిందనమాట. ఈ నెల 30 వరకు మాత్రమే గడువనమాట. లేదంటే ఇవన్నీ కూడా కట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మొత్తం స్టార్టింగ్ వచ్చేసి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు జూన్ 30 లోగా అంటే ఈ నెల 30 తారీఖులోపు కేవైసీ పూర్తి చేయాలన్నమాట. లేదంటే సబ్సిడీ ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో, ఎలాంటి సబ్సిడీ మొబైల్‌లో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా? ఒకవేళ అయితే మీరు ఈ వెంటనే పని చేయండి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇండియన్ కార్పొరేషన్ ఆయిల్ ఐఓసీ గ్యాస్ కస్టమర్ల కోసం ఒక కొత్త అడ్వైజరీ జారీ చేసింది. అంటే ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అంటే కేంద్రం నుంచి పీఎంయూఐ కూడా అంటాం. జూన్ 30 తారీఖులోగా ఈకేవైసీ అనేది ప్రక్రియ తప్పనిసరి చేయడం జరిగిందనమాట. ఒకవేళ గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఇండియన్ కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పీ గ్యాస్ కస్టమర్లు తమ గ్యాస్ సబ్సిడీ కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ అనేది పోతుంది. ఇక మొత్తం పూర్తిగా కట్టాల్సి అయితే వస్తుందన్నమాట. అయితే ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్లు వినియోగదారులు అందరికీ ఆధారిత ఈకేవైసీ అనేది తప్పనిసరి చేస్తుంది. కాబట్టి డెడ్ లైన్ లోపు పని కంప్లీట్ అనేది చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో ఇరాన్పై ఇక ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం రకరకాల రూల్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే పట్టణాల్లో వచ్చేసి ఇక 25 రోజులు అని చెప్పేసి, గ్రామాల్లో వచ్చేసి 41 నుంచి 45 రోజులు ఇలా రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి. ఇలా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆయిల్ గ్యాస్ రవాణా 20% వాటా నుంచి అత్యంత కీలకం. స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇక మూతపడడంతో కొరత అనేది ఏర్పడిందని చెప్తున్నారు. వీటిని అధిగమించడానికి సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడడానికి ప్రభుత్వం కీలకంగా ఎల్పీజీ కలెక్షన్ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ మ్యాటర్ అయితే చేసిందనమాట. కస్టమర్ల కోసం ఇంట్లో కూర్చొని ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా లేదా దగ్గరలోనే ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఎల్పీజీ డెలివరీ బాయ్స్ ద్వారా కూడా దీనిని ఫ్రీగా చేసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. ఎలా చేసుకోవాలి ఏంటనేది తెలుసుకుందాం. ఇండియన్ గ్యాస్ కస్టమర్లకు సంబంధించి ఒకవేళ మీరు అయినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. ఒకటి స్టెప్ 1 వచ్చి ఆండ్రాయిడ్లోని లేదా ఐఓఎస్ ఫోన్ అంటే మొబైల్లో ఇండియన్ ఆయిల్ అనే యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ ఫేస్ ఐడి అనేది ఉంటుందన్నమాట. దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి, 2 యాప్స్. తర్వాత వచ్చేసి స్టెప్ 2 వచ్చేసి ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ఓపెన్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో వాటిని సైన్ కావాలి. తర్వాత మీ గ్యాస్ కనెక్షన్ మెమో అనేది సబ్స్క్రిప్షన్ ఓచర్పై 16 అంకెల ఎల్పీజీ ఐడి అయితే ఉంటుంది, దాన్ని లింక్ చేయండి. అప్పుడు రిజిస్టర్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది. తర్వాత హోమ్ స్క్రీన్ పై వెళ్ళి అక్కడ వచ్చేసి మై ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. అక్కడ వచ్చేసి ప్రొఫైల్ వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కింద ఈకేవైసీ బటన్ పైన క్లిక్ చేస్తే తర్వాత స్క్రీన్ పైన కండిషన్ వస్తాయన్నమాట. అది చదివి అంగీకరిస్తూ తర్వాత ఓకే చెప్పి సబ్మిట్ చేస్తే ఫేస్ అథెంటికేషన్ పేజ్లో టిక్ బాక్స్ను సెలెక్ట్ చేసుకొని ఫేస్ స్కాన్ బటన్ నొక్కండి. తర్వాత ఆధార్ ఫేస్ యాప్ ఓపెన్ అవుతుంది. మీ ఫేస్ స్కాన్ కూడా బయోమెట్రిక్ వెరిఫికేషన్ దీనికి సంబంధించి ముందుగా ఆధార్ బయోమెట్రిక్ లాక్ అనేది ఉంటే కనుక మొదటి దాన్ని ఆన్లైన్ చేయండి. తర్వాత ఇక కంప్లీట్ అయితే అవుతుంది. ఇక గ్యాస్ కస్టమర్లకు కూడా ఈజీగా మొబైల్ యాప్ ద్వారా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. సో ఇక ఇందులో ప్లే స్టోర్లో యాప్లో అలో బీసీఎల్ యాప్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో యాప్ డౌన్లోడ్ చేయక ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్తో పూర్తి చేసుకోండి. తర్వాత యాప్ హోమ్ పేజ్లో ఈ కేవైసీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. స్టెప్ 4లో వచ్చేసి దానిపైన క్లిక్ చేయగానే ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు 6 అంకెల ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత స్టెప్ 5 వచ్చేసి వెరిఫికేషన్ పూర్తయినట్టు స్క్రీన్ పైన వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ఇక స్టెప్ 6లో ప్రొసీజర్ పైన క్లిక్ చేస్తే ఫేస్ స్కాన్ అడుగుతుందన్నమాట. బయోమెట్రిక్ ప్రాసెస్ ఇవన్నీ కూడా హెచ్పీ గ్యాస్ వాడుతున్న వారు కూడా జూన్ 30 లోపు ఇవన్నీ కూడా సేమ్ యాస్టిజ్గా అయితే ఉంది. ఆధార్ కార్డు హెచ్పీపీ యాప్ ఉందో దాన్ని మనం ముఖ్యంగా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా హెచ్పీ యాప్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్పై గ్యాస్ అకౌంట్ లింక్ చేసి మొబైల్ అయితే తర్వాత మీ నెంబర్ అనేది అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇక ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి ఫ్యూచర్ యాప్ ఈజీగా లాగిన్ చేయడానికి 4 అంకెల ఎంపిన్ సెట్ చేసుకోవాలి అడుగుతుంది. అప్పుడు ఎంపిన్తో లాగిన్ అయిన తర్వాత పర్మిషన్ అయితే అలో చేయండి. తర్వాత యాప్లో ఎంఐ సెక్షన్లోకి వెళ్ళి ఎల్పీజీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇక మొత్తం 3 రకాల కంపెనీలకు సంబంధించి ఎలా ఈకేవైసీ చేసుకోవాలి ఏంటనేది కూడా మనకి స్క్రీన్ పైన చూపిస్తుంది అనమాట. సో ఆధార్ ఫేస్ అథెంటికేషన్ స్క్రీన్ చూపించే ఇన్స్ట్రక్షన్ పాటిస్తూ మీ ముఖాన్ని స్కాన్ చేస్తే హెచ్పీ గ్యాస్ ఈకేవైసీ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. సో దీనివల్ల మీకు సబ్సిడీ అనేది ఉంటుందన్నమాట, లేదంటే సబ్సిడీ రాకుండా ఉంటుంది. గ్యాస్ అంటే యాప్ ద్వారా కావచ్చు, గ్యాస్ ఏజెన్సీలోనే ఈకేవైసీ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు గ్యాస్ డెలివరీ సమయంలో ఈకేవైసీ కూడా పూర్తి చేస్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా గ్యాస్ కొరత అయితే ఉంది. దీంతో పాటు గ్యాస్ ధరలు కూడా కాస్త స్వల్పంగా పెరిగాయి అనమాట. ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి 3367 అవుతుంది. ఒకసారిగా గ్యాస్ ధరలు పెంపుతో హోటల్ ఇక క్యాటరింగ్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ ధరలు అనేది ఒకసారి పెరిగాయి అని చెప్పేసి. ఇక జూన్ 17 నాటికి గ్యాస్ సిలిండర్ ధరలు 994 ఉంటే వరంగల్లో 1013 అయితే ఉంది. విశాఖపట్నంలో 950 ఈ రకంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ డొమెస్టిక్ సిలిండర్ ధరలు అదేవిధంగా
కమర్షియల్ సిలిండర్ ధరలు అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట.